నర్సాపూర్ నియోజకవర్గం హత్నూర మండలం పన్యాల గ్రామంలో గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ నూతన విగ్రహ ఆవిష్కరణ చేయడం జరిగింది. పన్యాల టీఆర్ఎస్ సీనియర్ నాయకులు దివంగత మహమ్మద్ అక్బర్ భాయ్ విగ్రహ ఆవిష్కరణ నర్సాపూర్ శాసనసభ్యులు మదన్ రెడ్డి, గ్రంథాల సంస్థ చైర్మన్ చంద్రగౌడ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మెదక్ జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు అశోక్ గౌడ్, మెదక్ జిల్లా క్యాప్షన్ మన్సూర్ అలీ, ఎంపీపీ వావిలాల నరసింహులు, హత్నూరా జెడ్పీటీసీ ఆంజనేయులు, మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గాంధీ మహాత్ముని పురస్కరించుకొని మనమందరం కూడా మరి వారి అడుగుజాడల్లో శాంతియుతమైన వాతావరణంలో నడిచినట్టయితే బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది అనేది నాకు ఆత్మవిశ్వాసం ఉంది. నేను ఎమ్మెల్యే కాగానే మొదలు అనుకుంటుంది. మరి ఇక్కడ నర్సాపూర్ తాలూకా ప్రత్యేకమైన పరిస్థితులలో ఉంటుంది. మా వాళ్ళు కూడా నాతోటి 6 నెలలు కొట్లాడుతుంది. ఎవరైనా వేరే పార్టీ వాళ్ళు సీఎం రిలీఫ్ ఫండ్ వస్తే ఎట్లా చేస్తారు సార్ అంటే, ఇక వేరే విధంగా చాలా ఇబ్బందులు నేను వాళ్ళందరికీ కూడా చెప్పాను. కాసాల సర్పంచ్ రామరెడ్డి గారికి కూడా చాలా రోజులు కనబడడం మహారాజా చాలా సంతోషం. నేను మాట్లాడుతున్నాను, ఇక్కడ శాంతియుతంగా ఆలోచన చేయండి. నేను ఎమ్మెల్యే గెలిచిన మరి హైదరాబాద్ పోతుంటా కౌడిపల్లి నుంచి, ఎవరో మధ్యలో యాక్సిడెంట్ అవుతుంది, మరి ఆప్తం వాళ్ళని హాస్పిటల్ పంపడం ఇంకేదైనా సాయం చేసుకుంటుంది. మరి వారు కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ అని అడుగుదామా, బీజేపీ పార్టీ అని అడుగుదామా, మనం రక్షిద్దామా అని అడిగినాక 6 నెలలకు మా వాళ్ళు కూడా బాగా అందరు కూడా మరి సహకరించారు. సార్ నువ్వు చెప్పిందే కరెక్టు, మంచిగా చేస్తున్నావు, పార్టీ పరంగా వస్తే కానీ నేను వ్యక్తిగతంగా వచ్చినప్పుడు చేస్తా, దానికి అడ్డు ఎవ్వరు వచ్చినా కానీ అవసరం అనుకుంటే ఎమ్మెల్యే పదవి కూడా వదులుకుంటా అని చెప్పిన నేను మా వాళ్ళు బాగా ఆలోచన చేయాలి. నేను కూడా బాగా ఆలోచన చేసిన నర్సాపూర్ తాలూకాలో బాగా గ్రూపులు ఉంటాయి కనుక ఆ గ్రూప్ విధంలో పోతే మన అభివృద్ధి శూన్యమవుతుంది. మరి తప్పకుండా మరి శాంతియుతమైన వాతావరణంలో పోయినట్టయితే మనకు అభివృద్ధి అవుతుంది అనుకున్నాం. నిజంగా కూడా నిదర్శనం ఇవ్వాలి. నర్సాపూర్ తాలూకాను మనతోటి ఎంత చేసినా పని ముందుకు వస్తుంటుంది. దాని వెనుక మనం ముక్కలేము. మనం ఒక పని ముట్టిస్తే ఇంకో పని ముడుతూనే ఉంటుంది. అందుకొరకు భగవంతుడు ఎంత శక్తి ఇస్తే అంత శక్తిని ఉపయోగించి నేను సాధ్యమైనంత వరకు అభివృద్ధి కార్యక్రమాలలోనే పాల్గొన్నా. దయచేసి మీరందరూ కూడా సహకరించేది చాలా సంతోషం. మరి మొదటిసారి గెలవగానే మరి నేను 5 సంవత్సరాలు చేసిన తర్వాత మరి మేము కూడా రెండోసారి గెలిచినప్పుడు మా వాళ్ళు అందరం కూడా లెక్కలు చేసుకున్నాం. ఎంతతో గెలుస్తామంటే 25-28 వేలతో గెలుస్తున్నాం. మరి 38,600 తోటి మనం గెలవడం జరిగిందంటే వేరే పార్టీలను కూడా మనం క్రాస్ ఓటింగ్ చేసి మనం చేసిన పనులతోటి ఇవాళ వారందరూ కూడా సహకరించినందుకు వారికి కూడా హృదయపూర్వకమైన అభినందనలు తెలుపుతున్నాం. చాలా సంతోషం. మనం కూడా శాంతియుతమైన వాతావరణంలో నర్సాపూర్ కాన్స్టిట్యున్సీని తీసుకుపోతున్నాం. చాలా సంతోషం. మీరందరూ కూడా సహకరిస్తున్నందుకు మీ అందరినీ